అందరికీ జై భీమ్. ఏదైతే ఈరోజు కాకతీయ యూనివర్సిటీ వివిధ విద్యా సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న ఒక రౌండ్ టేబుల్ సమావేశానికి ఇచ్చేసిన మీ అందరికీ జై భీమ్. ఏదైతే ఆపరేషన్ కగారు నిలిపివేయాలి, కేంద్ర ప్రభుత్వం విప్లవకారులతో చర్చ జరపాలని చెప్పేసి ఒక ట్యాగ్లైన్ తీసుకొని మీటింగ్ జరుగుతూ ఉన్నది. ఆపరేషన్ కగారు ఏదైతే కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు వచ్చే సంవత్సరం 2026 మార్చి నాటికి ఈ నక్సల్ని నిర్మిస్తామని చెప్పేసి ఒక లైన్ తీసుకున్నారు. అదే ఆపరేషన్ కగారు. ఆ కగారు నిలిపేయాలి, వాటితో శాంతి జరపాలని నా పారిశ్రామికవాదులు అంటున్నారు. అయితే వాస్తవానికి శాంతి అనేది ఎవరికి అవసరం, అశాంతితో ఎవరు ఉన్నారు? ఈ విప్లవకారులను కమ్యూనిస్టులను అడుగుతూ ఉన్నాను. శాంతి అనేది అశాంతితో ఎవరు ఉన్నారు, శాంతి అనేది ఎవరికి అవసరం? ఏదైతే చాలా ఏళ్ళ క్రితం నుంచి నేను చిన్నప్పటి నుంచి పేపర్లు చదువుతానా, మావోయిస్టులు కానీ ఇతర నక్సల జనశక్తి కానీ అందరూ ఈ బూటాకు ఎన్నికలు వీటిని బహిష్కరించాలి ప్రజలారా అని వాళ్ళు పిలుపునిస్తాను. ఇప్పటికీ ప్రజలారా ఈ బూటాకు ఎన్నికలు నాయకులు మీ గ్రామాలకు తరిమి కొట్టాను అని చెప్పేసి ఎప్పుడు వాళ్ళు ఒక లైను ప్రకటిస్తూ ఉన్నారు. ఈ ఎన్నికలు అనేది ఎట్లా జరుగుతూ ఉన్నాయి? ప్రజాస్వామ్యబద్ధంగా ఒక రాజ్యాంగం మూలంగా తీసుకొని జరుగుతూ ఉన్నాయి. ఈ ఎన్నికలు బహిష్కరించాలి అన్నప్పుడు మీ రాజ్యాంగాన్ని మీరు వ్యతిరేకించినట్టే. మరి రాజ్యాంగం వ్యతిరేకించినట్టే, ఆమెను అంబేద్కర్ అవమానించపరిచినట్టే, కించపరిచినట్టే. మీరు ఎలక్షన్లో బహిష్కరించాలన్నప్పుడు అక్కడ రాజ్యాంగం మీద కానీ ప్రజాస్వామ్యం మీ నమ్మకం లేదన్నట్టే. ఇప్పటికైనా వాళ్ళు శాంతి చర్చలు అంటే అర్థమైంది. ఒక పద్ధతి ప్రకారం కూర్చొని మాట్లాడుకుందామంటే అది మాట్లాడుకుందాం అంటున్నారు. అంటే అర్థమైంది రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడుకుందాం అంటున్నారు. అంటే ఇప్పటికైనా రాజ్యాంగం విలువ తెలుసుకున్నారు, అంబేద్కర్ ఎత్తుకున్నారు, చాలా సంతోషం. కాబట్టి మేము కూడా ఈ యొక్క కగారు నిలిపివేయాలి, శాంతి జరపాలని మేము కోరుకున్నాం. ఏదైతే మావోయిస్టులు వాళ్ళు ఇప్పటికైనా ఒక రాజ్యాంగ విలువ తెలుసుకొని పూలే అంబేద్కర్ ఎత్తుకున్నారు. కాబట్టి ఈ యొక్క మేము మద్దతు ఇస్తున్నామంటే కగారు నిలిపివేయాలి, వెంటనే విప్లవకారులతోనే శాంతి జరపాలని మేము కోరుతా ఉన్నాను. దీనికి మద్దతు ఇస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నా పేరు బొట్ల భానువర్, బహుజన విద్యార్థి సంఘం.